ఇప్పుడు ఫస్ట్ ఆర్టికల్స్ ఏ అండ్ ద. వాట్ ఈజ్ an article? Article comes before noun. Article, adjective, noun. Example, a good boy, an honest man. The object. Article, adjective, noun. ఏ అండ్ ద. ఆర్టికల్ అంటే ఏ అండ్ ద కానీ తర్వాత అడ్జెక్టివ్ అంటే నౌన్ యొక్క క్వాలిటీని చెప్పేది అడ్జెక్టివ్. ఆ తర్వాత నౌన్. ఏ గుడ్ బాయ్, బాయ్ యొక్క క్యారెక్టర్ ఏంటి, గుడ్, దాన్ని చెప్తుంది. సో గుడ్ అనేది అడ్జెక్టివ్. హానెస్ట్ అది క్యారెక్టర్ని చెప్తుంది. యాన్ హానెస్ట్, ద బెస్ట్ స్టూడెంట్. ఏ గుడ్ బాయ్, యాన్ హానెస్ట్ మ్యాన్, ద బెస్ట్ స్టూడెంట్. ఏ బిఫోర్ ఏ కాన్స్టెంట్ సౌండ్, కాన్స్టెంట్ ముందర బాయ్ గర్ల్ అంటే ఓవెల్ కాన్ దాని ముందర ఏ వస్తుంది. ఇక్కడ హెచ్ కూడా ఓవెల్ కాదు, కాన్సనెంటే, కానీ యాన్ వచ్చింది చూడు పైన, యాన్ హానెస్ట్ మ్యాన్ దగ్గర. ఎగ్జాంపుల్, ఏ బాయ్, ఏ గర్ల్, ఏ పెన్. ఏ యూనివర్సిటీ సౌండ్స్ యూ అని వస్తుంది కాబట్టి యూనివర్సిటీ అనే దగ్గర వస్తుంది. అండ్ యూరోపియన్ ఈ ముందే వచ్చింది, కాకపోతే అక్కడ ఈని వైయూలా ప్రొనౌన్స్ చేస్తాం, సో వస్తుంది. అండ్ యూనివర్సిటీ కాదు, ఏ యూనివర్సిటీ అని రావాలనుకుంటా. యూనివర్సిటీ అంటే యూ అనేది వస్తుంది కదా, ఏ యూనివర్సిటీ అని రావచ్చు, అండ్ యూనివర్సిటీ కాదు. ఓకే, వై? బికాస్ ప్రొనౌన్సియేషన్ స్టార్ట్స్ విత్ యూ, నాట్ యూ. ఓకే, యాన్ ఎప్పుడు వచ్చేస్తుంది? యూజ్ బిఫోర్ అన్ ఓవెల్ సౌండ్. యాన్ యాపిల్. అండ్ ఆనెస్ట్, ఇక్కడ ఆనెస్ట్ అని ఉన్న దాన్ని ఓలా పలుకుతాం, హెచ్లా కాదు, సో అక్కడ యాన్ వస్తుంది. యాన్ యాపిల్, యాన్ ఎగ్, యాన్ ఆరెంజ్, యాన్ అంబ్రిల్లా. ఆల్సో యాన్ హవర్. యాన్ అవర్ దగ్గర కూడా ఓ వచ్చేటట్టు పలుకుతాం, సో యాన్ అని రావాలి. హానెస్ట్ దగ్గర కూడా ఓ వచ్చేలా పలుకుతాం, సో యాన్ రావాలి. వై? హెచ్ ఈజ్ సైలెంట్ ప్రొనౌన్సియేషన్. అవర్ అని పిలుస్తాం, హానెస్ట్ని ఆనెస్ట్ అని పిలుస్తాం. దెన్ యూజ్డ్ సంథింగ్ ఈజ్ స్పెసిఫిక్. క్లోజ్ ద డోర్, స్పెసిఫిక్గా చెప్తున్నాం కాబట్టి ద అనేది రావాలి. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, స్పెసిఫిక్గా సన్ గురించి చెప్తున్నాం కాబట్టి దా రావాలి. తర్వాత నౌన్. ఏ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ ఐడియా. ఎగ్జాంపుల్, పర్సన్ రామ్, ప్లేస్ హైదరాబాద్, థింగ్ బుక్, ఐడియా హానెస్ట్లీ. సెంటెన్స్, రామ్ బాట్ ఏ బుక్. రామ్ అంటే నౌన్, బుక్ అంటే నౌన్. ప్రొనౌన్, నౌన్కి బదులుగా వాడేదే ప్రొనౌన్. ఈ ప్రొనౌన్ రీప్లేసెస్ ద నౌన్ ఇన్స్టెడ్ ఆఫ్. రామ్ ఈజ్ స్టాండింగ్, రామ్ ఈజ్ ఇంటెలిజెంట్. వీ రైట్, వీ అనేది ప్రొనౌన్. రామ్ ఈజ్ స్టడీయింగ్, హీ ఈజ్ ఇంటెలిజెంట్. హీ రీప్లేసెస్ ద రామ్. రామ్ ఈజ్ ఇంటెలిజెంట్, వీ రైటింగ్. రామ్ ఈజ్ స్టడీయింగ్, హీ ఈజ్ ఇంటెలిజెంట్. హీ అనేది ర్యామ్ని రీప్లేస్ చేసింది. తర్వాత వర్బ్ టెల్స్ ద యాక్షన్. ఏదైనా యాక్షన్ గురించి చెప్తే అది వర్బ్ అనమాట. ఈట్, స్లీప్, రైట్, ప్లే, గో, రన్. సెంటెన్సెస్ ఏవంటే, షీ రైట్స్ ఎ లెటర్, రైట్స్ అది వర్బ్ వచ్చేసి రైట్స్. వితౌట్ ఏ వర్బ్ సెంటెన్స్ ఈజ్ కంప్లీట్. ఏ సెంటెన్స్ అయినా వితౌట్ ఏ వర్బ్ అది ఇన్కంప్లీటే. 5 వర్బ్స్ ఫార్మ్స్ మనకు వర్బ్ ఫార్మ్స్. 5th ఏంటంటే వర్బ్ ఫార్మ్స్. ఎవ్రీ వర్బ్ ఫార్మ్స్ మెయిన్గా 3 ఉంటాయి. V1 ఎప్పుడు ప్రజెంట్ గురించి మాట్లాడుద్ది, V2 ఎప్పుడు పాస్ట్ గురించి మాట్లాడుద్ది, V3 ఎప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ ఆర్ ప్యాసివ్ గురించి మాట్లాడుద్ది. V1 గో, వెంట్, గాన్, ఈట్, ఏట్, ఏటెన్, wrote, written, see, saw, seen. Okay, 6th, why after do comes V1. do does or did తర్వాత V1 వస్తుంది ఎప్పుడు. ఎగ్జాంపుల్, ఐ డూ వర్క్, హీ డస్ ప్లే, షీ did study. రాంగ్, హీ డస్ ప్లేడ్ అనేది కాదు, డూ మాత్రమే వస్తుంది. హీ డస్ ప్లే అనేది రాంగ్. హీ డస్ ప్లేడ్ అది రాంగ్. V2 కానీ V3 కానీ రాదు, V1 వస్తుంది. డూ, డస్, డిడ్ తర్వాత V1 వస్తుంది. బికాస్ డస్ ఆల్రెడీ షోస్ ద టెన్స్, ద మెయిన్ వర్బ్ స్టేస్ ఇన్ V1. ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి V1 వస్తుంది. డూ, డస్, డిడ్ అనేది జరిగిపోయిన వాటి గురించి చెప్తుంది. జరిగిపోయినది పాస్ట్ గురించి మాట్లాడేది V1 అనేది ప్రజెంట్ గురించి మాట్లాడుద్ది. V2 అనేది పాస్ట్ గురించి మాట్లాడుద్ది. V3 అనేది పర్ఫెక్ట్ ఆర్ ప్యాసివ్ గురించి మాట్లాడుద్ది. డూ, డస్, డిడ్ అనేది ప్రజెంట్ గురించి ఆర్ చేశాడు అని చెప్తుంటాం కాబట్టి ప్రజెంట్ గురించి మాట్లాడుతున్నాం. సో V1 వస్తుంది తర్వాత.
వై ఆఫ్టర్ యాజ్ ఆర్ హ్యావ్ కమ్స్ V3 అనేది పర్ఫెక్ట్ ఆర్ ప్యాసివ్ గురించి మాట్లాడుద్ది. సో హ్యాజ్, హ్యావ్, హర్, హ్యాడ్ తర్వాత V3 వస్తుంది. హీ హ్యాస్ గాన్, షీ హ్యాస్ ఈటన్, దే హ్యావ్ కంప్లీటెడ్, ఇవన్నీ V3. ఈఎన్ అలా ఉంటాయి. హ్యాస్ వెంట్ రాదు, హ్యాస్ ఎయిట్ రాదు, అవి ఎయిట్ కదా, V3 వస్తుంది. వై ఆఫ్టర్ ఈజ్ ఆర్ యామ్ ఐఎన్జీ వస్తుంది. యామ్ ఈజ్ ఆర్ తర్వాత ఐఎన్జీ వస్తుంది, ఎందుకంటే ప్రజెంట్ కంటిన్యూస్ ఫార్ములా. సబ్జెక్ట్ యామ్ ఈజ్ ఆర్ V1 ప్లస్ ఐఎన్జీ, ఇది ప్రజెంట్ కంటిన్యూస్. V1 ప్లస్ ఐఎన్జీ. ఎగ్జాంపుల్, ఐ యామ్ రీడింగ్, షీ ఈజ్ డాన్సింగ్, దే ఆర్ ప్లేయింగ్. షీ ఈజ్ డాన్స్ అనేది రాంగ్. యామ్ ఈజ్ ఆర్ తర్వాత ఐఎన్జీ ఫార్మ్స్ వస్తాయి, దాన్ని జనరల్ ఫార్మ్స్ అంటారు. తర్వాత అడ్జెక్టివ్. ద అడ్జెక్టివ్ వచ్చేసి నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఎగ్జాంపుల్, బ్యూటిఫుల్ గర్ల్ ఎలా ఉంది అంటే బ్యూటిఫుల్గా ఉంది. స్మార్ట్ స్టూడెంట్స్, స్మార్ట్ ఏంటి, స్టూడెంట్ ఎలా ఉన్నాడు, స్మార్ట్గా ఉన్నాడు. వాస్ట్ ఫారెస్ట్, పెద్ద ఫారెస్ట్. సెంటెన్స్, హీ ఈజ్ స్మార్ట్ స్టూడెంట్స్, స్మార్ట్ టెల్స్ అబౌట్ ద స్టూడెంట్. తర్వాత అడ్వర్బ్. అడ్వర్బ్స్ డిస్క్రైబ్స్ వర్బ్స్. ఎగ్జాంపుల్, హీ రన్స్ క్విక్లీ, షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ. క్విక్లీ టెల్స్ హౌ హీ రన్స్. డిఫరెన్స్, బ్యూటిఫుల్ అంటే అడ్జెక్టివ్, బ్యూటిఫుల్లీ అడ్వర్బ్. ఎగ్జాంపుల్, షీ ఈజ్ బ్యూటిఫుల్, షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ. ప్రిపోజిషన్స్ షోస్ పొజిషన్ ఆర్ రిలేషన్స్. ప్రిపోజిషన్స్ అనేవి రిలేషన్స్, రెండింటిని కలపడానికి అన్నట్టు ఉంటాయి. ఇన్, ఆన్, అట్, బై, విత్, ఫర్, ఫ్రమ్. సెంటెన్సెస్, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఇంపార్టెంట్, షోస్ ద పొజిషన్ ఆర్ రిలేషన్షిప్ని ప్రిపోజిషన్స్ అంటాం. ఇంపార్టెంట్ రూల్ ఏంటి, ఆఫ్టర్ ఏ ప్రిపోజిషన్ యూజ్ నౌన్ ఆర్ వర్బ్ ప్లస్ ఐఎన్జీ. ఆ ప్రిపోజిషన్ తర్వాత నౌన్ కానీ వర్బ్ ప్లస్ ఐఎన్జీ కానీ ఉంటారు. ఎగ్జాంపుల్, ఆఫ్టర్ ఈటింగ్, బిఫోర్ గోయింగ్, వితౌట్ స్టడీయింగ్. రాంగ్ అండ్ ఆఫ్టర్ ఈట్ అనేది రాంగ్, ఐఎన్జీ ఫామ్ కాదు, లేదా నౌన్ కాదు. ప్రిపోజిషన్ తర్వాత ఐఎన్జీ లేదా నౌన్ ఉండాలి. తర్వాతది కంజంక్షన్. జాయిన్ టూ సెన్సెస్. కంజంక్షన్స్ అంటే టూ సెంటెన్స్ జాయిన్ చేస్తాయి. ఎగ్జాంపుల్స్ ఏంటంటే కంజంక్షన్స్కి అండ్, బట్, బికాజ్, ఆల్దో ఆర్. ఎగ్జాంపుల్, ఐ స్టడీడ్ హార్డ్ బట్ ఫెయిల్డ్. బట్ జాయిన్స్ టూ ఐడియాస్. తర్వాత సబ్జెక్ట్, ద డూయర్ ఆఫ్ ది యాక్షన్. ఎగ్జాంపుల్, రామ్ ప్లేస్ క్రికెట్. సబ్జెక్ట్ ఏంటి అంటే రామ్ అనేవాడు సబ్జెక్ట్. ఇక్కడ రామ్ అనేది నౌన్ కాదు, అది సబ్జెక్ట్. ప్లేస్ అనేది వర్బ్, క్రికెట్ అనేది లైక్ గేమ్ నేమ్. అది ఆబ్జెక్ట్, రిసీవ్స్ ద యాక్షన్. రామ్ ప్లేస్ క్రికెట్, క్రికెట్ అనేది ఆబ్జెక్ట్. ప్యాసివ్ వాయిస్, యాక్టివ్, రామ్ రోడ్ ద లెటర్. ప్యాసివ్, ద లెటర్ వాజ్ రిటన్ బై రామ్. ఫార్ములా ఏంది, బీ వర్బ్ ప్లస్ V3. బీ వర్బ్ ప్లస్ V3. రోట్ అని ఉంది, రిటర్న్ అని రాసాను. ద లెటర్ వాజ్ రిటన్ బై రామ్. ఎగ్జాంపుల్, ఈజ్ కంప్లీటెడ్, వాజ్ రిటన్, హ్యాస్ బీన్ ఫినిష్డ్. తర్వాత కోలొకేషన్, వెరీ ఇంపార్టెంట్. కోలొకేషన్ మీన్స్ ద వర్డ్స్ దట్ న్యాచురల్లీ గో టుగెదర్ ఇన్ ఇంగ్లీష్. ఫర్ ఎగ్జాంపుల్, వీ సే మేక్ ఏ డెసిషన్, వీ డోంట్ సే డూ ఏ డెసిషన్. మోర్ ఎగ్జాంపుల్స్, టేక్ ఏ బ్రేక్, మేక్ ఏ బ్రేక్ కాదు, టేక్ ఏ బ్రేక్ ఉండాలి. పే అటెన్షన్ అని ఉంటుంది, గివ్ అటెన్షన్ కాదు. హెవీ రెయిన్ అని ఉంటుంది, స్ట్రాంగ్ రెయిన్ అని ఉండదు. టెస్ట్ కాంబినేషన్స్ బట్టి వస్తుంది. టెన్స్ సమ్మరీ, ప్రజెంట్, ఐ ఈట్. పాస్ట్, ఐ ఏట్. ఫ్యూచర్, ఐ విల్ ఈట్. కంటిన్యూయస్, ఐ యామ్ ఈటింగ్. పర్ఫెక్ట్, ఐ హ్యావ్ ఈటన్. అంటే చేసేసాను అన్నట్టు ఉంటుంది పర్ఫెక్ట్ అంటే. అంటే ఇప్పుడు గతం గురించి మాట్లాడితే అది పర్ఫెక్ట్ లాగా ఉంటుంది. గోల్డెన్ రూల్స్ ఫర్ ఎగ్జామ్స్, యాన్, ఏ ఆర్ యాన్ అనేది సింగులర్ నౌన్కి, దా అనేది స్పెసిఫిక్ నౌన్కి. టు అనే దాని తర్వాత V1 రావాలి. డూ ఆర్ డస్ ఆర్ డిడ్ తర్వాత V1 రావాలి. హ్యాజ్ ఆర్ హ్యావ్, హాజ్, హ్యాడ్ తర్వాత V3 రావాలి. యామ్ ఈజ్ ఆర్ తర్వాత V1 ప్లస్ ఐఎన్జీ ఆర్ అడ్జెక్టివ్ రావాలి. వాజ్ ఆర్ వర్ తర్వాత V1 ప్లస్ ఐఎన్జీ ఆర్ అడ్జెక్టివ్ రావాలి. అడ్జెక్టివ్ అంటే చేసే పని గురించి చెప్పడం. రామ్ ఈజ్ బ్యూటిఫుల్, రామ్ ఎలా ఉన్నాడు అంటే బ్యూటిఫుల్గా ఉన్నాడు అని. కెన్, కుడ్, విల్, షుడ్, మే, దీని తర్వాత V1 రావాలి. ప్రిపోజిషన్, నౌన్, ప్రిపోజిషన్ తర్వాత నౌన్ ఆర్ ప్రొనౌన్ V1 ప్లస్ ఐఎన్జీ రావాలి. ప్రిపోజిషన్ అంటే ఎక్కడ ఉంది అని చెప్తుంది, ఇన్, ఆన్, విన్, ఆన్, డౌన్ అలా. అడ్జెక్టివ్ అంటే లైక్ డిస్క్రైబ్ చేస్తుంది, ఇందాక చెప్పిన కదా. అడ్జెక్టివ్ తర్వాత నౌన్ రావాలి. అడ్వర్బ్ తర్వాత వర్బ్ కానీ అడ్జెక్టివ్ కానీ అడ్వర్బ్ రావాలి. అడ్వర్బ్ తర్వాత అడ్వర్బ్ రావచ్చు. వన్ ఆఫ్ ద తర్వాత ప్లూరల్ నౌన్ రావాలి. ఎవ్రీ ఆర్ ఈచ్ తర్వాత సిగ్నల్ నౌన్ రావాలి. వన్ ఆఫ్ ద స్టూడెంట్స్
అంటే ప్లూరల్ నౌన్. ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్స్ అని రావాలి కదా. ఎవ్రీ మ్యాన్ సింగులర్ నౌన్ అవుతుంది అది. ఎవ్రీ ఆర్ ఈచ్ వన్ ఆఫ్ యూ సింగులర్ నౌన్ అవుతా. మెనీ ప్లూరల్. మచ్ తర్వాత అన్కౌంటబుల్ నౌన్ రావాలి. మచ్ శాండ్, మచ్ లాజిస్టిక్స్, మచ్. బిట్వీన్ అనేది టూకి ముందు రావాలి. అమాంగ్ అనేది మోర్ దాన్ టూ ఉంటే రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద క్వశ్చన్, ఇంట్రెస్ట్ ఆఫ్ ద బోత్ పార్టీస్ మే నాట్ బి ఐడెంటికల్ బట్ దే డూ ఓవర్లాప్ కన్సిస్టెంట్లీ. బ్రేక్ ఇట్ లౌడ్. ద అనేది ఆర్టికల్, ఇంట్రెస్ట్ అనేది నౌన్, ఆఫ్ అనేది ప్రిపోజిషన్, బోత్ అనేది డిటర్మినర్, పార్టీస్ అనేది నౌన్, మే అనేది మోడల్ వర్బ్, నాట్ అనేది అడ్వర్బ్, బి అనేది వర్బ్, ఐడెంటికల్ అబ్జెక్టివ్ బట్ కంజంక్షన్, దే ప్రొనౌన్, డూ యాక్సిలరీ. మోడల్ వర్బ్స్ గురించి ఎక్కువ చెప్తే, మోడల్ వర్బ్స్ ఆర్ హెల్పింగ్ వర్డ్స్ దట్ ఎక్స్ప్రెస్ అబిలిటీ, పర్మిషన్, పాసిబిలిటీ, ఆబ్లిగేషన్, అడిక్టివ్, రిక్వెస్ట్. కెన్ అబిలిటీ ఆర్ పర్మిషన్. కుడ్ పాస్ట్ అబిలిటీ ఆర్ పర్మిషన్, మే, మైట్, విల్, వుడ్, షెల్, షుడ్, గాట్. గోల్డెన్ రూల్స్ ఏంటివి అంటే, మోడల్ వర్బ్ తర్వాత V1 రావాలి. నెవర్ యూజ్ V2 ఆర్ V3 ఆర్ ఐఎన్జీ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద మోడల్ వర్డ్. ఐ కెన్ గో, షీ షుడ్ స్టడీ, దే విల్ కమ్. ఐ కెన్ వెంట్ రాదు, షీ షుడ్ స్టడీ రాదు. షీ షుడ్ స్టడీ వస్తుంది కానీ షీ షుడ్ స్టడీ రాదు. దే విల్ కమింగ్ అనేది రాదు. ఎగ్జాంపుల్, కెన్ అబిలిటీ, ఐ కెన్ స్విమ్, ఈ కెన్ డ్రైవ్. కుడ్ అనేది పొలైట్ రిక్వెస్ట్, కుడ్ యూ హెల్ప్ మీ. మే అనేది పర్మిషన్, మే ఐ కమ్ ఇన్. మైట్ అనేది పాసిబిలిటీ, ఇట్ మైట్ రైన్ టుడే. విల్ అనేది ఫ్యూచర్, ఐ విల్ ఫినిష్ మై వర్క్. వుడ్ అనేది పొలైట్, వుడ్ యూ లైక్ సమ్ టీ. షెల్ అనేది సజెషన్, షెల్ వి స్టార్ట్. షుడ్ అనేది అడ్వైస్, యూ షుడ్ ఎక్సర్సైజ్ డైలీ. మస్ట్ అనేది కంపల్షన్, యూ మస్ట్ ఒబే ద రూల్స్. నెగిటివ్ ఫార్మ్స్, కెన్ నాట్ ఆర్ క్యాంట్, కుడ్ నాట్ ఆర్ కుడ్ నాట్, మే నాట్, మైట్ నాట్, విల్ నాట్, వోంట్, వుడ్ నాట్, వుడెంట్, షుడ్ నాట్, షుడెంట్, మస్ట్ నాట్, మస్టంట్. ఎగ్జాంపుల్, యూ మస్ట్ స్పోకెన్ హియర్, యూ మస్ట్ నాట్ స్మోక్ హియర్, షీ షుడ్ నాట్ వేస్ట్ టైం. క్వశ్చన్ ప్యాటర్న్ ఇన్ బిగ్, హీ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అనేది కరెక్ట్, స్పీక్స్ ఇంగ్లీష్ అనేది రాంగ్, స్పోక్ ఇంగ్లీష్ అనేది అనేది. బికాజ్ కెన్ తర్వాత V1 వస్తుంది. మెమరీ ట్రిక్ ఏంటి అంటే, దే ఆల్వేస్ ఆర్డర్ నెక్స్ట్ టు వర్బ్ టు స్టే ఇన్ ఇట్స్ ఒరిజినల్ ఫామ్. మోడల్ తర్వాత V1 వస్తుంది. కెన్ గో, కుడ్ హెల్ప్, మే కమ్, మైట్ రైన్, విల్ స్టడీ, వుడ్ లైక్, షెల్ బిగిన్, షుడ్ వర్క్, మస్ట్ ఒబే. కెన్ వెంట్ రాదు, షుడ్ స్టడీ రాదు, విల్ కమింగ్ రాదు. మొత్తం 5 మెయిన్ వర్బ్ ఫామ్ వస్తుంది. బేస్ ఫామ్ గో అన్నట్టు ఉంటుంది. సింపుల్ పాస్ట్ వెంట్ అని ఉంటుంది. పాస్ట్ ప్రిన్సిపల్ గోన్ అని ఉంటుంది. ప్రజెంట్ పార్టికల్ V4లో ఐఎన్జీ ఫామ్స్ ఇవన్నీ. గోయింగ్ అని వస్తుంది. V5లో ఎస్ వస్తుంది లాస్ట్లో, గోస్. V1 అనేది బేస్ ఫామ్, కెన్, కుడ్, మైట్, షెల్, షుడ్, విల్, వుడ్, మస్ట్, యూ, డూస్. అండ్ V2 అనేది లైక్ వెంట్, గాను. V3 అనేది పాస్ట్ ప్రిన్సిపల్. V2 అనేది పాస్ట్ ఫామ్. V1 అనేది బేస్ ఫామ్. V2 అనేది పాస్ట్ ఫామ్. ఐ వెంట్ ఎస్టర్డే, షీ ఏట్ బ్రేక్ఫాస్ట్, షీ రోట్ రైటర్ ఎస్టర్డే. గో, వెంట్, గాన్. ఈట్, ఏట్, ఈటన్ అనేది గుర్తుపెట్టుకో. V3 అనేది పాస్ట్ ప్రెడికేట్. హ్యాస్, హ్యావ్, హ్యాడ్, బీన్ ఇన్ పాసివ్. ఐ హ్యావ్ గాన్, షీ హ్యాస్ ఈటన్, షీ లెటర్ వాజ్ రిటన్. V4 అనేది వర్బ్ ప్లస్ ఐఎన్జీ. యూజ్డ్ టు కంటిన్యూస్ టెన్స్, ఐ ఆమ్ గోయింగ్, దే వర్ ప్లేయింగ్, షీ షుడ్ స్టడీ, షీ స్టడీడ్, యామ్, ఈజ్ ఆర్ ప్లస్ V4, వాజ్ ఆర్ వర్ ప్లస్ V4, విల్ బీ ప్లస్ V4. V5 S or ESC form. Used with he, she, it is a simple past tense. Example, he goes, she eats, Ram plays cricket. క్విక్ ఫార్ములా షీట్ ఏంటంటే, బిఫోర్, దాని తర్వాత యూజ్. ఫస్ట్ కుడ్, మే, షుడ్, విల్ ఆర్ మస్ట్ వస్తే V1 రావాలి. డూ, డస్, డిడ్ అనేది వస్తే V1 రావాలి. టూ తర్వాత V1 రావాలి. హ్యాస్, హ్యావ్, హ్యాడ్ తర్వాత V3 రావాలి. యామ్, ఈజ్ ఆర్ తర్వాత V4 ఐఎన్జీ రావాలి లేదా అడ్జెక్టివ్ రావాలి. వాజ్ ఆర్ వర్ తర్వాత V4 ఐఎన్జీ ఆర్ అడ్జెక్టివ్ రావాలి. విల్ బీ తర్వాత V4 ఆర్ ఐఎన్జీ రావాలి. విల్ హ్యావ్ తర్వాత V3 రావాలి. హ్యావ్ ఆర్ హ్యాస్ బీన్ ఆర్ హ్యావ్ బీన్ తర్వాత V4 ఐఎన్జీ కంటిన్యూస్ ఆర్ V3 ప్యాసివ్ రావాలి. మెమరీ ట్రిక్ ఏంటంటే, V1 తర్వాత ఒరిజినల్ యాక్షన్ గో, V2 వచ్చేసి పాస్ట్ వెంట్, V3 వచ్చేసి పర్ఫెక్ట్ ఆర్ ప్యాసివ్ గాన్, V4 వచ్చేసి కంటిన్యూస్ గోయింగ్, V5 వచ్చేసి ప్రజెంట్ సింగులర్. ఇంత చదివామయ్యా 15 minutesలో.